హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. చూడండి, ఈ ప్రశ్నలన్నీ కూడా ఆల్రెడీ గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలే. అందులో ముందుగా చూడండి, 122వ ప్రశ్న. క్రింది విజయనగర సామ్రాజ్య పాలకులలో ఎవరు తుంగభద్ర నదిపై ఆనకట్టను మరియు నది నుండి రాజధాని నగరానికి అనేక కిలోమీటర్ల పొడవున కాలువ మరియు ఆక్విడక్ట్ను నిర్మించారు? ఆన్సర్ వీర విజయ. ఎవరు అంటే వీర విజయ. తుంగభద్ర నదిపై ఆనకట్ట మరియు రాజధాని నగరానికి అనేక కిలోమీటర్ల పొడవున కాలువ కమ్ ఆక్విడక్ట్ను నిర్మించినది ఎవరు అంటే వీర విజయ. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న 123వ ప్రశ్న చూడండి. హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన తెలుగు గ్రంథాలయం పేరేమిటి? హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన తెలుగు గ్రంథాలయం పేరేమిటి? ఆన్సర్ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. నెక్స్ట్, 124వ ప్రశ్న చూడండి. చిత్తూరు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైనది? చిత్తూరు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైనది? ఆన్సర్ 1911వ సంవత్సరంలో. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న 125వ ప్రశ్న. 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశము తివాచీలకు ప్రసిద్ధి చెందినది? చూడండి, 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశము తివాచీలకు ప్రసిద్ధి చెందినది? ఆన్సర్ ఏలూరు. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న 126వ ప్రశ్న చూడండి. భారతదేశానికి వచ్చిన తర్వాత డచ్ వారు ఆంధ్రప్రదేశ్లో తమ మొదటి కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? భారతదేశానికి వచ్చిన తర్వాత డచ్ వారు ఆంధ్రప్రదేశ్లో తమ మొదటి కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మచిలీపట్నం. యాక్చువల్గా ఆనాటి కాలంలో మైసోలి లేదా ముసలీపట్నం అని చెప్పి ఇక్కడ రాశారు, చూడండి, మచిలీపట్నం. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న 127వ ప్రశ్న చూడండి. గోల్కొండ రాజ్యానికి చెందిన మచిలీపట్నం 1600లలో ఏ విలువైన వస్తు వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది? గోల్కొండ రాజ్యానికి చెందిన మచిలీపట్నం 1600 సంవత్సరంలో ఏ విలువైన వస్తు వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది? ఆన్సర్ వజ్రాలు. నెక్స్ట్, 128వ ప్రశ్న చూడండి. 1687వ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఏ మొఘల్ చక్రవర్తి స్వాధీనం చేసుకున్నారు? 1687వ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఏ మొఘల్ చక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు? ఆన్సర్ ఔరంగజేబ్. ఔరంగజేబ్. నెక్స్ట్, 129వ ప్రశ్న చూడండి. కందుకూరి వీరేశలింగం వివేకవర్ధిని అనే పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? కందుకూరి వీరేశలింగం వివేకవర్ధిని అనే పత్రికను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1874వ సంవత్సరంలో. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న. అనేక సామాజిక సమస్యలపై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు కృష్ణా జిల్లా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరచబడినది? అనేక సామాజిక సమస్యలపై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు కృష్ణా జిల్లా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పరచబడినది? ఆన్సర్ 1892వ సంవత్సరంలో. నెక్స్ట్, 132వ ప్రశ్న.
ముజాఫర్ జంగ్ నిజాం అయిన తర్వాత కృష్ణా నదికి దక్షిణాన ఉన్న మొత్తం భూభాగానికి వైస్రాయిగా ఈ క్రింది వారిలో ఏ ఫ్రెంచ్ గవర్నర్ను నియమించాడు? చూడండి, ముజాఫర్ జంగ్ నిజాం అయిన తర్వాత కృష్ణా నదికి దక్షిణాన ఉన్న మొత్తం భూభాగానికి వైస్రాయిగా ఈ క్రింది వారిలో ఏ ఫ్రెంచ్ గవర్నర్ను నియమించాడు? ఆన్సర్ డూప్లెక్స్. చూడండి, మరొకసారి క్వశ్చన్ చూడండి. సరిపోయింది. ముజాఫర్ జంగ్ నిజాం అయిన తర్వాత కృష్ణానదికి దక్షిణాన ఉన్న మొత్తం భూభాగానికి వైస్రాయిగా ఈ క్రింది వారిలో ఏ ఫ్రెంచ్ గవర్నర్ను నియమించాడు అంటే ఆన్సర్ డూప్లెక్స్ను నియమించాడు. నెక్స్ట్ 131వ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో బ్రిటిష్ వారు తమ ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో బ్రిటిష్ వారు తమ ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1626 సంవత్సరం. ఇండియాకి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు అంటే 1608, 1608. ఐరోపా వాసుల రాక క్రమం చూసినట్లయితే మొదట పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచ్. చూడండి, పోర్చుగీస్, డచ్, ఇది డచ్, బ్రిటన్ అదే బ్రిటిష్ లేదా ఇంగ్లాండ్ అంటాం కదా, తర్వాత ఫ్రెంచ్. ఆంధ్రదేశానికి మొదటగా వచ్చిన ఐరోపా వారు ఎవరు అంటే డచ్ వాళ్ళు. నెక్స్ట్ 133వ ప్రశ్న చూడండి. తెలుగులో తొలి నవల రాసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త ఎవరు? తెలుగులో తొలి నవల రాసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 134వ ప్రశ్న చూడండి. మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 విధించినందుకు గాను బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా 1922వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో క్రింది వాటిలో ఏ తిరుగుబాటు జరిగినది? చూడండి, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 విధించినందుకు బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా 1922లో ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది వాటిలో ఏ తిరుగుబాటు జరిగినది? ఆన్సర్ రంపా తిరుగుబాటు. అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో రంపా తిరుగుబాటు జరిగినది. దేనికి వ్యతిరేకంగా అంటే మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 విధించినందుకు గాను బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా 1922వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఈ తిరుగుబాటు జరిగినది. ఆ తిరుగుబాటు ఏంటంటే రంపా. ఎవరి నాయకత్వాన్ని అంటే అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో జరిగింది. ఈ యొక్క 1922లో భారతదేశంలో జరిగిన ఉద్యమం ఏంటి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. దీనికి సమకాలికంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతుంది. ఎవరి నాయకత్వాన అంటే మహాత్మా గాంధీ నాయకత్వాన. నెక్స్ట్ 135వ ప్రశ్న చూడండి. 1921 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో క్రింది ఏ జిల్లాలో అటవీ సత్యాగ్రహము అల్లర్లకు దారితీసినది? ఆన్సర్ గుంటూరు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం అంటాం. గుంటూరులో పల్నాడు పుల్లరి సత్యాగ్రహం అంటాం. పుల్లరి. నెక్స్ట్ 136వ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్లో గండికోట క్రింది ఏ నది ఒడ్డున ఉంది? ఆంధ్రప్రదేశ్లో గండికోట క్రింది ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ పెన్నార్ నది. నెక్స్ట్ 137వ ప్రశ్న చూడండి. శ్రీశైలం ఆనకట్ట క్రింది వాటిలో ఏ నదిపై నిర్మించబడినది? శ్రీశైలం ఆనకట్ట క్రింది వాటిలో ఏ నదిపై నిర్మించబడినది? ఆన్సర్ కృష్ణా నదిపై. శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడినది?
ఆన్సర్ కృష్ణా నదిపై. నెక్స్ట్ 138వ ప్రశ్న చూడండి. 1907లో ముట్నూరు కృష్ణారావు ఎడిటర్గా పనిచేసిన వార్తాపత్రిక పేరేమిటి? 1907 సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు ఎడిటర్గా పనిచేసిన వార్తాపత్రిక పేరేమిటి అంటే కృష్ణా పత్రిక. ఆన్సర్ చూడండి ప్రశ్న 138వ ప్రశ్న చూడండి. 1907 సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు ఎడిటర్గా పనిచేసిన వార్తాపత్రిక పేరేమిటి? ఆన్సర్ కృష్ణా పత్రిక. నెక్స్ట్ 139వ ప్రశ్న చూడండి. మొదటి ఆంధ్ర సదస్సు అనగా ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి 26 మే 1913న బిఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది ఎక్కడ? చాలా ఇంపార్టెంట్ ఇది, వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. మొదటి ఆంధ్ర సదస్సు అనగా ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి 26 మే 1913 సంవత్సరంలో బిఎన్ శర్మ అధ్యక్షతన ఎక్కడ జరిగినది? ఆన్సర్ బాపట్ల. నెక్స్ట్ 140వ ప్రశ్న చూడండి. ఆంధ్ర మహాసభ యొక్క 5వ సమావేశము 1917 నెల్లూరులో ఎవరి అధ్యక్షతన జరిగినది? 5వ ఆంధ్ర మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగినది? ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 1928 సంవత్సరంలో మద్రాస్ తమిళులకు ఎందుకు చెందకూడదో వివరిస్తూ కేంద్ర మండలికి నివేదికను సమర్పించింది ఎవరు? చూడండి 1928 సంవత్సరంలో మద్రాస్ తమిళులకు ఎందుకు చెందకూడదో వివరిస్తూ కేంద్ర మండలికి నివేదికను సమర్పించినది ఎవరు? ఆన్సర్ సి శంకర్ నాయర్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 142వ ప్రశ్న 1964 సంవత్సరంలో నీలం సంజీవ్ రెడ్డి ఏ పోర్ట్ఫోలియో కొరకు కేంద్ర మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో చేరారు? చూడండి 1964 సంవత్సరంలో నీలం సంజీవ్ రెడ్డి ఏ పోర్ట్ఫోలియో కొరకు కేంద్ర మంత్రి మండలిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో చేరారు? ఆన్సర్ ఇనుము మరియు గనులు. నెక్స్ట్ 143వ ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం కేవలం 31 సంవత్సరాల వయసులోనే ఏ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు? ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కేవలం 31 సంవత్సరాల వయసులోనే ఏ పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయ్యారు? ఆన్సర్ రాజమండ్రి. నెక్స్ట్ 144వ ప్రశ్న చూడండి. 1956 హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి మొదటి గవర్నర్గా కూడా పనిచేశారు? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాల నుండి ఏ తేదీన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినది? చూడండి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాల నుండి ఏ సంవత్సరం ఏ తేదీన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది? ఆన్సర్ అక్టోబర్ 1, 1953 సంవత్సరంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు ఆల్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.